డిఎంకే వైసీపీ ఎర్రబంధం నుంచి సనాతన వివాదం వరకు ఆ వ్యూహం వికటించిందా? రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడు అనేది పాత సామెత. కానీ పొరుగు రాష్ట్రాల మధ్య స్నేహితుడి కోసం సైన్యాన్ని పంపడం అనేది మరో స్థాయి రిస్కీ ప్రయోగం. తమిళనాడు ఎన్నికల వేళ వైసీపీ అగ్రనేతలు చెన్నైలో ల్యాండ్ అయ్యారు. మరి ఆ స్నేహాస్తం స్టాలిన్కు బలాన్ని ఇచ్చిందా, లేక ఉభయ రాష్ట్రాల్లో రెండు పార్టీల పతనానికి పునాది వేసిందా? చెన్నైలో రెడ్డి గర్జన తెర వెనుక అసలు కథ. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి ఉద్దండులు చెన్నైలో మకాం వేశారు. మళ్లీ డీఎంకే గెలుస్తుందని వైకాపా సోషల్ మీడియా సైన్యం ద్వారా ప్రచారం చేశారు. గ్లామర్ పాలిటిక్స్ కోసం రోజాను కూడా రంగంలోకి దింపారు. లక్ష్యం స్పష్టం: చెన్నై సరిహద్దు జిల్లాల్లో స్థిరపడిన రెడ్డి సామాజిక వర్గ ఓటర్లను డీఎంకే వైపు తిప్పడం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పొరుగు రాష్ట్ర రాజకీయాలను శాసించగలమనే అతి విశ్వాసం కూడా ఈ మిషన్ చెన్నైకి ఇంధనంగా పనిచేసింది. సనాతన ధర్మంపై దాడి, జగన్ కోసం ఉదయనిధి ఎంటర్. ఈ రాజకీయ మైత్రి కేవలం ఏపీ నేతలు తమిళనాడు వెళ్లడంతో ఆగలేదు. తమిళ నేతలు ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టే స్థాయికి వెళ్ళింది. ముఖ్యంగా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చిచ్చురేపాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చిన ఉదయనిధి పరోక్షంగా జగన్కు మద్దతుగా నిలుస్తూ పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. దానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్ పదునైనది. సనాతన ధర్మాన్ని తుడిచిపెడతామన్న వారిని కాలమే తుడిచిపెట్టేస్తుంది అనే హెచ్చరిక ఏపీలో సెంటిమెంట్ అమాంతం మేల్కొల్పింది. స్టాలిన్ కుమారుడు జగన్ తరపున వకాల్తా పుచ్చుకోవడం వల్ల వైసీపీపై హిందూ వ్యతిరేక పార్టీ అనే ముద్ర మరింత బలంగా పడింది. మైత్రి కుదుర్చుకోవడానికి వచ్చి వెళ్లి మచ్చ తెచ్చుకున్నారు. ఈ రాజకీయ మైత్రి వెనుక కేవలం ఓట్ల లెక్కలే ఉన్నాయా అంటే విమర్శకుల సమాధానం స్పష్టంగా కాదు అని వినిపిస్తోంది. డిఎంకే తొలి 3 ఏళ్లు, వైసీపీ చివరి 3 ఏళ్ల పాలనలో సరిహద్దులో ఇసుక, కంకర, గ్రానైట్, క్వాడ్, ఎర్రచందనం స్మగ్లింగ్, గంజాయి రవాణా 3 పూలు 6 కాయలుగా సాగింది. అక్కడితో ఆగలేదు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో తమిళనాడు కంపెనీల ప్రమేయం బయటపడటంతో ఈ బంధం మరింత అనుమానాస్పదంగా మారింది. ఒక రాష్ట్రం సరుకు ఇస్తుంది, మరో రాష్ట్రం మార్కెట్ ఇస్తుంది. లాభాలు ఇరువైపులా పంచుకుంటారు. ఈ అక్రమ రవాణా వ్యవస్థకు అటు ఇటు రాజకీయ అండదండలు ఉన్నాయనే వాదన అందుకే బలంగా వినిపించింది. అన్నింటికీ మించి వైకాపా ఓడిపోగానే పెద్దిరెడ్డికి చెందిన భారీ మెషినరీ చెన్నై పోర్టు ద్వారా సౌత్ ఆఫ్రికాకు తరలిపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. అధికారం ఉన్నంతకాలం నెట్వర్క్ నడిచింది. అధికారం పోగానే నెట్వర్క్ మొత్తం వేరే దేశానికి మారిపోయింది. ఈ సేఫ్ ఎగ్జిట్ వెనుక అక్కడి సహకారం ఉందనేది బహిరంగ రహస్యం. తమిళ రాజకీయాల్లో బయట వారి జోక్యాన్ని అక్కడ ప్రజలు అంత సులభంగా అంగీకరించరు. ఇది చరిత్ర చెప్పిన పాఠం. ఆంధ్ర నేతలు వచ్చి గైడ్ చేయడం తమిళ ఆత్మ గౌరవంపై ప్రభావం చూపిందా అనే చర్చ మొదలైంది. స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ప్రచారానికి రావడం డిఎంకేకు అనుకూలత కంటే శాపంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. స్నేహస్తం కొన్నిసార్లు మెడపై చెయ్యిలా అనిపిస్తుంది స్వీకరించే వారికి. ఇక్కడ అదే వ్యూహం బూమరాంగ్ అయిందా? స్వయంగా స్టాలిన్ ఓడిపోయారు, నిజమే. డిఎంకే కూడా ఓడిపోయింది. సనాతన ధర్మంపై వ్యాఖ్యలు దాని మీద హిందూ వ్యతిరేక ముద్రను బలపరిచాయి. అక్రమ రవాణా ఆరోపణలు రెండు నేతల ప్రతిష్టపై మచ్చగా మిగిలాయి. మైత్రి ఒకరికొకరు బలం కాకపోగా తీరని నష్టాన్ని మిగిల్చింది. అధికారం అండతో సాగిన స్మగ్లింగ్ వ్యాపారం, కల్తీ నెయ్యి పాపం, సనాతన ధర్మంపై చేసిన విమర్శలు 3 కలిసి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను నింపాయి. ఈ రాజకీయ వలకు చివరికి వేటగాళ్లే చిక్కుకున్నారు. రాజకీయాల్లో స్మగ్లింగ్, అతివాగుడు, వ్యాపార ప్రీతి కలిస్తే వచ్చే ఫలితం ఇలాగే ఉంటుందని చెన్నై ప్లాన్ నిరూపించింది. 5 రాష్ట్రాల ఎన్నికలు ఎన్నో గుణపాఠాలు, ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఎంతోమందికి ఈరోజు ఒక పెద్ద లెసన్ అనే చెప్పాలి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు చూసిన తర్వాత కొన్ని షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఏంటంటే అవి 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ఈరోజు అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ ఆధిక్యంలో ఉంటే, కేరళలో అనుకున్న ప్రకారం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటే, తమిళనాడులో ఎవ్వరు ఊహించని విధంగా ఈరోజు టీవీకే పార్టీ విజయదందు మోగించడం, పార్టీ నెలకొల్పిన 26 నెలల కాలంలోనే ఏ ఒక్కరితోటి పొత్తు పెట్టుకోకుండా, ఎవరితోటి ఈరోజు అలయన్స్ పెట్టుకోకుండా ఈరోజు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత సీట్లు రావడం అనేది నిజంగా విజయ్ గారుకున్న కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, విజయ్ గారు ఫాలో అయిన విధానం అనే చెప్తాను నేను. ఈరోజు పార్టీ స్థాపించడం, ఎన్నికల్లో పోటీ చేయడం, గెలుపు ఓటములు పక్కన పెడితే ఒక సిద్ధాంతపరంగా నేను ఇది చేస్తాను, రాష్ట్ర ప్రజలకి నన్ను నమ్ముకొని ఈరోజు తమిళనాడు ప్రజలు ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఒక నమ్మకంతో ముందుకు పోయి ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో
డిఎంకే ఏఐడిఎంకే పార్టీలో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి గారి తర్వాత ఎవరు లారు ఎవరు ఉండరు అనుకున్న సమయంలో ఇంకొక రీజనల్ పార్టీ పెట్టి టీవీకే పార్టీ పెట్టి ఈరోజు అధికారంలోకి ఈరోజు చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడంటే నిజంగా హ్యాట్సప్ చెప్పాలి ఖచ్చితంగా. ఇక్కడ కొన్ని విషయాల గురించి ఖచ్చితంగా చర్చించాలి. ఈరోజు హేమీలు పెద్ద పెద్ద లీడర్లు ఓటమి చెవి చూడని వాళ్ళు కూడా ఈరోజు ఓటమి చెవి చూసే పరిస్థితి ఉంది. కరుణానిధి గారి కొడుకు స్టాలిన్ గారు ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, మినిస్టర్గా పనిచేశాడు. తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్, నేషనల్ రాజకీయాల్లో కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా ఓడిపోయినాడంటే కారణం ఏందో చూడాలి. అలాగే పశ్చిమ బెంగాల్లో ఈరోజు మమతా బెనర్జీ గారు అసలు 3 సార్లు చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ అంటే ఈరోజు మమత, పశ్చిమ బెంగాలే కాదు నేషనల్ రాజకీయాల్లో కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఎవరికైనా, బీజేపీ గవర్నమెంట్ ఎవరైనా ఓడించలేకపోయింది వాళ్ళ టర్మ్లో అంటే అది ఒక కేవలం మమతా బెనర్జీ గారినే. అలాంటి మమతా బెనర్జీ గారు ఈరోజు ఓడిపోవడం అంటే చీఫ్ మినిస్టర్గా, అది కూడా పశ్చిమ బెంగాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఆధిక్యం చూస్తూ ఉంటే నిజంగా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో ఆలోచన చేసుకోవాలా. సో వీటన్నిటికి కారణం ఒకటే, అధికారం చేతిలో ఉన్నప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి కొంతమంది విచ్చలవిడిగా ప్రవర్తించడం అవ్వచ్చు, లేకపోతే పార్టీకి పనిచేసిన కార్యకర్తల్ని పట్టించుకోవడం అవ్వచ్చు, లేకపోతే వ్యతిరేక ఓటుని గుర్తించలేకపోవడం అవ్వచ్చు, ఇంకా చెప్పాలంటే ఈరోజు అపోజిషన్లో ఉన్న పార్టీలని కించపరిచే విధంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం లేదా వాళ్ళని సతాయించడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. ఈరోజు గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఒకసారి పరిశీలించుకుంటే వైఎస్ఆర్సీపీ 151 స్థానాల నుంచి 11 సీట్లకు పడిపోవడానికి కారణం కార్యకర్తలను పట్టించుకోకపోవడం. ఈరోజు తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఓటింగ్ కారణం కార్యకర్తలను పట్టించుకోకపోవడం. ఈరోజు అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా గారు 3 సార్లు చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఈరోజు దారుణమైన ఓటమి కారణం కార్యకర్తల వ్యతిరేకత. సో ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఏదైనా, నాయకుడు ఎవరైనా, ఎంత పెద్ద సిద్ధాంతాలైనా, అలాగే తెలంగాణలో కేసీఆర్ కూడా సేమ్ పరిస్థితి. కేసీఆర్ గారు కూడా ఒంటి కాళ్ళు పోకటలకు వెళ్ళి కార్యకర్తలు పట్టించుకోవడం వల్లనే ఈరోజు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైనాడు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక లెసన్స్. ఖచ్చితంగా పార్టీలు, రీజనల్ పార్టీలైనా నేషనల్ పార్టీలైనా, ముఖ్యంగా రీజనల్ పార్టీలు ఏంటంటే కార్యకర్తల్ని హ్యాపీగా ఉన్నంత వరకే పార్టీలు నడుస్తాయి. పార్టీ జెండా మోసేది కార్యకర్త, పార్టీని నడిపేది కార్యకర్త. పార్టీలో ఈరోజు మంచి చెడ్డ ఏదైనా జరుగుతుందంటే దానికి కారణం కార్యకర్త. సో ఖచ్చితంగా కార్యకర్తలు బాగుంటే పార్టీ గెలుస్తుంది, కార్యకర్త బాగాలేకపోతే పార్టీ ఓడుతుంది అన్నదానికి చాలా ఎగ్జాంపుల్స్ మనకు ఆల్రెడీ క్లియర్గా అర్థమవుతున్నాయి. సో ఈరోజు ఆ విషయాన్ని గమనించిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసాడని చెప్తాను నేను. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని దేశంలో ముందు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు గతంలో చూసిన ఏదైతే ఆ ఓటములు ఉన్నాయో ఆ ఓటమి పాఠాల నుంచి నేర్చుకొని, ఆ ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకొని అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ముందుగా అధికారంలో ఉన్న రోజుల్లోనే కార్యకర్తల్ని భరోసా కల్పించాలా, కార్యకర్తలకు అండగా ఉండాలా, కార్యకర్త హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో కార్యకర్తే అధినేత అనే ఒక నినాదం తీసుకొచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, కార్యకర్తల కష్ట నష్టాలు తెలుసుకుంటూ, కార్యకర్తలతోటి కలిసి ప్రయాణం చేస్తూ ఈరోజు కార్యకర్తల కోసం ఒక ఫండ్ క్రియేట్ చేసి, ఇన్సూరెన్స్ పాలసీస్ క్రియేట్ చేసి, ఎవ్వరికి సాధ్యం కాని విధంగా దేశ చరిత్రలో ఒక రీజనల్ పార్టీకి 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి కారణం కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీకి ఇస్తున్న గుర్తింపు. అలాంటి గుర్తింపు ఇచ్చుకుంటూ ఈరోజు కార్యకర్త అధినేత నినాదంతో ముందుకు పోతున్నాడు అంటే దానికి కారణం కూడా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ పడిచినప్పుడు కార్యకర్తలు పని చేయాలి ఉత్సాహంగా, అంటే ఇలాంటి ప్రోత్సాహకం అవసరం అని చెప్పి ముందుగానే చెవి చూసినాడు. అలాంటి విజనరీ లీడరు, లేకపోతే అలాంటి ముందు చూపున్న నాయకుడు మా నారా లోకేష్ గారు. అలాంటి యువ నాయకుడు ఈరోజు మా పార్టీలో ఉన్నాడంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఈరోజు ఎన్నికల్లో గెలుపోవటములు కామన్, కానీ ఓడిపోయిన పార్టీలు ఏదైతే ఉన్నాయో ఈరోజు తమిళనాడులో ఏఐడిఎంకే, డిఎంకే పార్టీలు అవ్వచ్చు, అలాగే పశ్చిమ బెంగాల్లో ఈరోజు మమతా గారు అవ్వచ్చు, అలాగే వివిధ రాష్ట్రాల్లో అస్సాంలో అయినా పుదుచ్చేరిలో అయినా ఓడిపోయిన పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కార్యకర్తల్ని పట్టించుకున్నంత వరకే పార్టీలు నడుస్తాయి. కార్యకర్తల్ని పట్టించుకున్నప్పుడు
పార్టీలు ఏదైనా కూడా కొలాప్స్ అవుతాయి. సో అది వాస్తవం.